చంద్రబాబు గారు ఎంత వయసు వచ్చినా ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకొక 20, 30 ఏళ్ళైనా సరే దర్జాగా తిరగలననేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. 50 ఏళ్లకే వామ్మో అనుకునేటటువంటి పరిస్థితులు, 30 ఏళ్లకే ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, కదలలేని పరిస్థితిలో ఉంటున్నోళ్ళు, 20 ఏళ్లకే నీరసాలొచ్చి కదలకుండా ఉంటున్నటువంటి యువతరం ఉంటున్నటువంటి రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా ఈ రోజున కూడా లోకేష్ కంటే బాగా వేగంగా నడవగలిగినటువంటి శక్తి ఉన్నది. అట్లాగే ఇంట్లో తన కుటుంబ సభ్యుల కంటే కూడా కావాలంటే కొండలెక్కేయగలిగినటువంటి శక్తి ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన తాజాగా తన రహస్యాన్ని, ఆరోగ్య రహస్యాన్ని అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది. షింప్ యాజ్ ఎ హెల్తీ ప్రోటీన్ రిచ్ ఫుడ్. మీరందరూ కూడా తింటున్నారు లేదు తెలియదు, కానీ నేనైతే ఒక పూట కంపల్సరిగా చేపలు లేకుంటే ప్రాణివే తింటున్నా. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫుడ్. కాబట్టి మీరందరూ కూడా నేను కోరుతున్నా, ఒక పూట కంపల్సరిగా మీరు చేపలు కానీ, షింప్ కానీ, అక్వా కానీ మీరు తినగలిగితే మీ ప్రోటీన్ రిచ్ అవుతుంది. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండేది అక్వా ఫుడ్లో ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం ఎట్లయితే ఇంత మునుపంతా కూడా నెక్ ప్రమోట్ చేసాం, ప్రోటీన్ రిచ్ అని ఎగ్స్ అన్ని కూడా ప్రమోట్ చేశాం. ఇప్పుడు ఏపీపీసీ ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసి రాష్ట్రం మొత్తం దీన్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయగలం చేసి కాలేజీల్లో, స్కూల్లో కూడా పెట్టగలిగితే మధ్యాహ్నం వారంలో ఒకరోజు ఏ విధంగా ఉంటుందో ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో నాకు ఆయన ప్రజల పట్ల కమిట్మెంట్ కనిపించింది. ఇక్కడ అందరూ హైలైట్ చేసింది ఏంటంటే ఆయన ఆహారాన్ని గురించి చెప్పారని. నాకు అలా కనిపించలేదు. అది ఒక ఆస్పెక్టే కనబడింది. ఆయన తినేది పాపం అంత అన్నం ఇది తప్పించి ఎక్కువ తినరు. ఈ మాట మాట్లాడడం వెనకాల ఆక్వా పరిశ్రమను ఆదుకునే ఆలోచన నాకు కనిపించింది. ఇంతకుముందు కోడిగుడ్లకు సంబంధించి ఎట్లాగే కోళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, గంబోరాలో ఇంకోటి వచ్చి కోళ్ళు తినడం మానేసినప్పుడు, గుడ్లు తినడం మానేసినప్పుడు ఆయన ఇలాంటి ఎక్స్పోలు పెట్టి నేను గుడ్లు తింటాను, నేను కోడిని తింటానని చెప్పుకొచ్చేవాడు. ఇప్పుడు అట్లాగే నేను చేపలు తింటాను, నేను ఆక్వా తింటాను, తద్వారా నేను ఆరోగ్యంగా ఉంటున్నానని చెప్పుకొచ్చారు. అంటే ఇది అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చారు. అది ప్రజలందరికీ అలవాటు చేయమన్నారు. అట్లాగే మధ్యాహ్న భోజనం లాంటి వాటిట్లో అది పెట్టమంటున్నారు. అంటే తద్వారా ఇప్పుడు విదేశాలకు పోయేటటువంటి ఆక్వాకి ప్రాబ్లం వచ్చింది. అమెరికా 50% సుంకాల వల్ల అమెరికాకి తగ్గింది. యూరప్ దేశాల డిమాండ్ తక్కువగా ఉంది అమెరికాతో కంపేర్ చేస్తే కనుక. అలాంటి దశలో సఫర్ అవుతున్నారు ఆక్వా ఇండస్ట్రీ. మనది ఆక్వాలో నెంబర్ 1 రాష్ట్రం దేశం మొత్తం మీద. కాబట్టి ఆక్వా పరిశ్రమని ఆదుకోవడానికి ఇక్కడ ప్రజల్లో ఆక్వా ఫుడ్స్ని, ఆ చేపలు అట్లాంటివి తినడం మీద ప్రోత్సహించేందుకోసం ఈ విధమైనటువంటి మాట తనే తింటున్నాను అని చెప్పడం ద్వారా తన సామాజిక వర్గం వాళ్ళు, తన నమ్మే అభిమానులు, తన పార్టీ వాళ్ళు, తన ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ చెప్తే వాళ్ళందరూ గ్రౌండ్కి వెళ్ళి అదే పని చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో చెప్పినట్టు, చాలా కమిట్మెంట్తో చేసినట్టు అనిపించింది నాకైతే.